కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత పథకం 2.4 నిధులతో ఖమ్మం నగర కార్పొరేషన్ 46వ డివిజన్ రైల్వే ట్రాక్ నుంచి సారథి నగర్ మీదుగా మున్నేరు వాక్ వరకు తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. కాలువ పక్కనే మరో డ్రైనేజీ నిర్మించడం సాహేతుకం కాచని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక 2024లో వచ్చిన వరద విపత్తుతో కోలుకోలేని నష్టపోయిన ఆ ప్రాంతవాసులు కలెక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక మయూరి సెంటర్ నుంచి వచ్చే భారీ వరద తమకు ప్రమాదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై తమను ప్రమాదంలోకి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన కాలువలను నిర్మించి అనవసరమైన కాలువలకు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా నిర్మాణ పనులు కాంక్రీట్ రోడ్డుకు మధ్య భాగంలో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమృత పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లా కేంద్రాన్ని తెలంగాణలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ తోటి ఏర్పాటు చేయబడుతున్నటువంటి మురుగు కాలువలు, అదే నేపథ్యంలో నీటి సరఫరాకు సంబంధించినటువంటి అవసరాల కోసం ఇస్తున్నటువంటి కోట్లాది రూపాయల నిధులు ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 46 డివిజన్లో ఇక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర చొరవతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి మెరుగుపరిచేందుకోసం అటు కలెక్టరేట్ నుంచి మామిళ్ళగూడెం, సారథి నగర్ మీదుగా వెళ్తూ మున్నేరు వాగులు కలుస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ఒక సైడ్ డ్రైనేజ్ కాలువ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. 46 డివిజన్లో జూబ్లీపుర, వెంకటేశ్వర నగరు, పద్మావతి నగరు, అదే నేపథ్యంలో సారథి నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల కాలువకు సంబంధించి ఆల్రెడీ కాలువ ఉన్న కాలువ పక్కనే రోడ్డుకు మధ్యలో కాలువ తీస్తూ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి స్థానికుల యొక్క ఆవేశాల మధ్య నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కాలువకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 2 కోట్లకు పైగా ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ఆల్రెడీ ఇక్కడికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో 100 కోట్ల పైగా గోలపాడు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఆల్రెడీ సుడిగుండాలతో కూడుకున్నటువంటి కొంత ఇక్కడికి ఏర్పాటు చేశారు కాలువకు సంబంధించినటువంటి. దాంతోపాటు దాని పక్కనే ఆల్రెడీ మురికి కాలువకు సంబంధించినటువంటి కాలువ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా వెళ్తున్నటువంటి మురుగు కాలువ కూడా ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న నేపథ్యం దాని పక్కన ఆనుకొని రోడ్డుకు మధ్య భాగంలో దాదాపు ఈ ప్రాంతంలో కాస్త 3 టౌన్ ప్రాంతం సారథి నగర్, జూబ్లీపుర ఏరియా అంటే అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా ఎన్నడూ ఊహించని లేని విధంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇక్కడ విజువల్స్లో చూస్తాం రోడ్డుకి మధ్యలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం 2 వీలర్ వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతంలో ప్రమాదకరమైనటువంటి ప్రాంతం పత్తులో ఇక్కడ సైడ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్, తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఆ రకమైన నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలు వెలగొక్కుతా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రాకపోకలకు సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. గత సంవత్సరం ఇదే జూలై మాసంలోకి సంబంధించి ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా రివర్స్ వస్తున్న వరదతో పాటు డ్రైనేజ్ కాలువలు విపరీతంగా సరైనటువంటి డ్రైనేజ్ లేకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం మొత్తం జూబ్లీపుర, ఈ సారథి నగరు, అదే నేపథ్యం ఉన్నటువంటి జూబ్లీకల బ్యాక్ సైడ్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా పూర్తిస్థాయిలో బొక్కలగడ ప్రాంతంలో కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాలువ ఎందుకు కడతా ఉంది, ఎవరైనా కడతా ఉన్నారు, కనీసం ముక్కోకాడ మూతొక్కాడ చూపిస్తూ అక్కడ తీవ్రమైనటువంటి రూట్ని చేస్తూ ఉన్నారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం, వీళ్ళ డిమాండ్, వీళ్ళు ఏం కోరుతా ఉన్నారు, ఈ ఎటువంటి కాలం నిర్మిస్తూ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, ఇక్కడ ఎప్పటి నుంచి? నా పేరు వెంకటనారాయణ. అసలు నీళ్ళు ఇటు రావు, ఆ జూబ్లీ క్లబ్ కానీ తడిపోవాలి నీళ్ళు. ఆ నీళ్ళు ఏం చేసిండు, ఇడి తిప్పే ఆడికి ఏడకే తిప్పుతుండు. అవి ఇప్పుడు ఈ కాలంలో నీళ్ళు దాంట్లో పట్టవు, అసలు పట్టవు. అసలు ఎంతమంది అన్న రోడ్డు ఇది వేసి 6 నెలలు కాలేదు, ఇంతలోనే పగలు కొడతారు దీన్ని. ఏంటంటే మా ఇష్టం అనే మాట మాట్లాడతారు వాళ్ళు. మీరు ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు ఇక్కడ? డ్రైనేజ్ ఇటువైపు కాలువ తిప్పడం వల్ల ఏ నష్టం జరిగే అవకాశం ఉంది? అసలు ఈ నీళ్ళు మొత్తం ఇటు పడతాయి, ఈ నీళ్ళు మొత్తం కూడా ఇటు పడతాయి, ఇళ్ళమే పడతాయి. అసలు ఈ కాలం ఇటు పోయే నీళ్ళు నువ్వు ఇటు తప్పించడేంది? అటు వెళ్ళాల్సిన నీళ్ళు ఇటు పంపిస్తుంటే ఇటు డ్రైనేజ్ ప్రాబ్లం మరీ ఎక్కువ అవుతుంది. దయచేసి ఇది మన మంత్రి గారు పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇట్లా రావాలంటే ఇదంతా అప్పు కాబట్టి నీళ్ళన్నీ ఇలా అవుతున్నాయి సార్. అందుకు మస్తు ఇబ్బంది అవుతుంది దీనివల్ల మాకు.
ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతినిధులకు సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు వెళ్ళడానికి రావడానికి పోవడానికి వస్తున్నటువంటి ఆటంకాలు, దాంతోపాటు ఆటోలు, టూ వీలర్స్ కనీసం దిలే సమస్య కూడా తీవ్రంగా ఉందనేటువంటి చెప్తా ఉన్నారు. ఇక్కడ వరద నీరు మళ్ళీ తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధికారులకు సంబంధించినటువంటి చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. లోకల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఖమ్మం మేయర్ దృష్టి తీసుకెళ్లినా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి నా అభిప్రాయం వ్యక్తం అవుతారు. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా చేస్తూ ఉన్నారు. దాదాపు 2 కోట్లకు పైగా ఇక్కడ ప్రాజెక్ట్ పనులు కూడా ఇక్కడ నిధులు సంబంధించి కేవలం ఖర్చు పెట్టాలనే ఆకాంక్ష తప్ప ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఆకాంక్ష కూడా లేదనేటువంటి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో అంటే ప్రధానమైనటువంటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళడానికి కూడా ఇక్కడ ఎత్తు పల్లాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ డైరెక్ట్గా నీరు ప్రవహించే అవకాశం కూడా లేకపోవడంతో తిరిగి మళ్ళీ మా ఇంటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర మంత్రి అలాగే జిల్లా అధికారులు కూడా స్పందించాలి, మేయర్ కూడా స్పందించాలి, తగిన పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఈ కాలువలను నిలిపివేసి ఇక్కడ మాకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా జిల్లా మంత్రులకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీన్ని పరిశీలించాలని చెప్పేసి స్థానికులు కోరుతా ఉన్నారు. దీని ఫలితంగా రానున్న రోజుల్లో గతంలో ఉన్నటువంటి ప్రమాదం అంటే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించి మరో పద్ధతులు మాకు పంచి ఉంది, దయచేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యం కనబడుతోంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా 3 టౌన్ ప్రాంతంలో పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం 3 టౌన్ ప్రాంతం అండి.